ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా మార్నింగ్ ఇడ్లీ చికెన్ తినేసిన తర్వాత ఇంకా రొయ్యలు, చికెన్ తెచ్చారని చెప్పాను కదా! అయితే ఈ రొయ్యలకి నేను నరాలైతే తీస్తున్నాను. ఇంతకు ముందెప్పుడు నరాలు తీయడం అయితే నేను చూడలేదు. మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు నరాలైతే తీయలేదు. ఈసారైతే నేను నరాలు తీసేసే వండేసాననమాట. అంటే యూట్యూబ్‌లో చూసిన తర్వాత వీటికి నరాలు ఉంటాయని తెలిసింది. అలానే ఇంకా నరాలైతే తీసేసాను. ఇంకా రొయ్యలు, చేపలకి పసుపు, ఉప్పు వేసేసి చక్కగా కడిగేసి పక్కన పెట్టేసాను. ఇంకా మరో పక్క అయితే రైస్ కూడా పెట్టాను. ఈ రైస్ అయ్యేలోపు మరో పక్కైతే ఎలక్ట్రిక్ చాపర్‌లో ఆనియన్స్ అయితే వేశాను. నిజంగా ఈ ఎలక్ట్రిక్ చాపర్ అయితే ఎంత బాగా యూజ్ అవుతుందో చూడండి. ఆనియన్స్ అనేవి ఎంత చిన్నగా కట్ అయిపోయాయో. ఇదే మనం నార్మల్‌గా కట్ చేయాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. ఇందులో వేయడం వల్ల ఒక్క 2 సెకండ్‌లో ఇవన్నీ అయిపోయినాయన్నమాట. ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యల కూర అయితే ఫస్ట్ పెట్టుకున్నాను. మరోపక్క చేపల కూర కూడా అవుతుంది. ఇంకా రొయ్యల కూర కోసం అని చెప్పి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొద్దిగా వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా వేయించుకొని ఇందులో కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్నాను. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చివరిగా ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ.